దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కాబట్టి మనము నమ్మే దేవుడు సజీవుడని, ఒకవేళ మనము ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడని మనం నమ్ముతున్నాం కాబట్టి మన యొక్క వ్యాజ్యము, మన యొక్క బాధ ఏదైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం. ఇలాంటి యొక్క క్రమంలోనే మనము చూస్తేనే సేమ్ మన హృదయంలో ఎటువంటి ఇబ్బంది అయితే ఉంటుందో అలాగేనే ఈ కీర్తనల గ్రంథం 28వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ దావీదు గారు రాసిన కీర్తన అది. దాంట్లోనూ ఇలా ఉంటుంది: యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమ, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుతును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము అని చెప్పేసి కదా. ఇక్కడ మనము దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర వింటున్నాడా లేదా అని మనం అనుకుంటాం. అయితేనే మనం ఏదైతే దేవుడి దగ్గర చెప్పుకుంటామో ఆ చెప్పిన కార్యము, మనం చేసిన ప్రార్థన ఏదైతే ఉంటుందో అది మన జీవితంలో నెరవేరినప్పుడు అనిపిస్తుంది, నిజమే కదా, ఆనాడు నేను ఇలా మొరపెడితే దేవుడు విన్నాడు కదా, ఇన్ని నాకు ఆయన సహాయం చేసి ఆ యొక్క ద్వారము తెరిచాడు అని అప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.